టు పురాలోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు పురాలోకల్లో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే ఒక లైక్ కొరమిన్ రుచులని ఒక సపరేట్ టేస్ట్ అయితే ట్రై చేశారు కదా. ఈసారి కొత్తగా లైక్ బీబీక్యూ అండ్ గ్రిల్, అది కూడా ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ అన్నమాట. పేరు చూస్తుంటేనే చాలా వెరైటీగా డిఫరెంట్ వైబ్ ఉంది కదా. సో ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ అంటే ఒక ఏన్షియన్ స్టోన్ మీద కుక్ చేసి మనకి సర్వ్ చేస్తారంట. సో ఇక్కడ మనకి ఈ ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ ఎక్కడుంది అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి లైన్ ఉంది కదా. సో అక్కడ ఎగ్జాక్ట్ గా పిల్లర్ నెంబర్ C1642 దగ్గర మనకి ఇది ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇక్కడ మన ఫ్యామిలీతో ఉండి కూర్చొని ఎంజాయ్ చేయడానికి అకామిడేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ లోపల నేను ఆల్రెడీ చూసి వచ్చా, చాలా స్పేషియస్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటో తెలుసా, లైవ్ బ్యాండ్ కూడా ఉంది అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఏఎస్ఎఫ్ లో ఏమేం వెరైటీస్ మనకి చూపిస్తారో, ఏమేం వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. సో ఇలా మనం వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది మన ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ అనమాట. సో మనం చూసుకోండి, బయట నుంచే చాలా అంటే చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆంబియన్స్ అయితే 100% చాలా చాలా బాగుంది. పిల్లలతో వచ్చినా పెద్దలతో వచ్చినా ఏ ఏజ్తో వచ్చినా కూడా ఇక్కడ మనం బాగా అంటే బాగా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసుకొని చాలామంది టీమ్ లంచెస్ పెట్టుకుంటారు అండ్ టీమ్ గ్యాదరింగ్స్ పెట్టుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిపి వచ్చి ఒక 20 మంది 30 మంది వచ్చినా కూడా మొత్తం రెస్టారెంట్ బుక్ చేసుకున్నా కూడా సరిపోయేంత స్పేస్ చాలా చాలా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. మనం చూసుకుంటే చూసుకుంటే సపరేట్గా అండ్ చాలా మందికి తెలిసింది, చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బార్బిక్యూ నేషన్స్లో కానీ ఇక్కడ ఏంటంటే మనమే సర్వ్ చేసుకుంటాం. ఓన్లీ గ్రిల్స్ అవి మాత్రమే వాళ్ళు టేబుల్ దగ్గర పెడతారు. మిగతా అన్ని స్వీట్స్ కానీ లైక్ ఫ్రూట్ సలాడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎన్ని కావాలితే అన్ని వచ్చి మనం సర్వ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అసలు ఈ స్వీట్స్ని చూస్తుంటే చాక్లెట్ పేస్ట్రీస్ అంట అండ్ మ్యాంగో బ్రెడ్ పుడింగ్ ఏమన్నా ఉన్నాయా, అసలు మామూలుగా లేవు. చూస్తుంటేనే పిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సాఫ్రాన్ ఫిర్నీ ఉంది అండ్ కట్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ విల్ లైక్ టు ఈట్ ఎవ్రీథింగ్. అంతేకాదు మీరు ఇలా వస్తే కనుక ఇక్కడ మనం చూసుకుంటే సో దహీ వడ, రోస్టెడ్ చికెన్ విత్ ఆలివ్, అలాగే ఎగ్ సలాడ్ అండ్ ఇలా చాలా సలాడ్స్ అన్ని చేసి ఇక్కడ పెట్టారనమాట, గ్రీన్ సలాడ్స్ లాంటివి. సో ప్రతిదీ కూడా వీళ్ళన్నీ సెట్ చేసి పెట్టేశారు. ఎందుకంటే సో ఆల్రెడీ 12 o'clock నుంచే వీళ్ళు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మీకు ఆల్రెడీ కింద చెప్పాను కదా, ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉంది అండ్ సింగర్స్ వచ్చి ఇక్కడ లైవ్ బ్యాండ్ సెషన్ కూడా నడిపిస్తారండి. అండ్ ఇక్కడ చూసారా మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఒక బ్యూటిఫుల్ స్టేజ్ని అయితే ఇలా క్రియేట్ చేశారు. సో చూస్తానికే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో లైవ్ బ్యాండ్ అన్నది అంతా కూడా ఇక్కడ జరుగుద్ది. బేసిక్గా కొంతసేపట్లో లైవ్ బ్యాండ్ ఆర్టిస్ట్ కూడా వచ్చేస్తారనమాట. ఇప్పుడిప్పుడే లైక్ అరౌండ్ 12 o'clock ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మెల్లగా ఒక్కొక్కటి జాయిన్ అవుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ప్రీ బుకింగ్స్ చేసుకుంటూ కూడా వచ్చేస్తుంటారు. మీరు అప్పటికప్పుడు వచ్చిన అవైలబుల్ ఉంటుంది, ప్రీ బుకింగ్ చేసుకుని వస్తే మీ టేబుల్ మీకు సపరేట్గా ఉంటుంది అనమాట. అండ్ అంతేకాదు ఈ స్టేజ్ ఎందుకు అంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉంటాయి, మనం బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీస్ కానీ లైక్ ఇలా చాలా స్పెషల్ ఏ ఒక ఈవెంట్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లైవ్ బ్యాండ్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ తోటి మన ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు లైవ్ బ్యాండ్ తోటి మన వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు ఇక్కడ. సో మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళలో సింగర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ ఇక్కడ చూపిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పిల్లల కోసము మంచిగా ఇది ప్రత్యేకించి పిల్లల కోసం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాప్కార్న్, అలాగే క్యాండీ, అలాగే చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్పెషల్లీ ఫర్ కిడ్స్ ఎవరున్నా సరే ఇక్కడికి తప్పకుండా వస్తారు. సో వాళ్ళ కోసమే చూసారా
ఇంత అద్భుతంగా డెకర్ చేసి మరీ పెట్టారు. ఇంత నీట్గా డెకర్ చేసి డ్రెస్సింగ్స్ చేసి ఇలాగా పెడితే ఏ కిడ్స్ కాదంటారు చూడండి. వాటర్ మిలన్ మీద లైక్ లాలీపాప్స్ పెట్టారు, అలాగే చాక్లెట్వి పెట్టారు, అండ్ ఫౌంటైన్, చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టారు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్. సో సిట్టింగ్ అయితే ఒకసారి చూసేసేయండి. ఒకటి ఏంటంటే ఇక్కడ మీకు ఏదన్నా ఒక ఐటమ్ ఫర్ సపోజ్ ఇందులో సాల్ట్ తక్కువైంది, ఇది సరిగ్గా కుక్ అవ్వలేదే అన్నామని మామూలుగా మనం ఏమన్నా చెప్పామనుకో, మనకు ఆ ఐటమ్ నచ్చేంత వరకు వాళ్ళు కుక్ చేసి తీసుకొచ్చి, అంటే మనం సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు అనమాట. నాకు ఆ విషయం వీళ్ళ దగ్గర బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం, వీళ్ళు కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తారు ఫుడ్ అన్నది చూసేద్దాం. మీకు ఇంకోటి తెలుసా, ఇప్పుడు మనము ఏషియన్ స్టోన్ ఫ్లేమ్స్, అసలు వీళ్ళ కంటెంట్ ఇది కదా, స్టోన్ మీద కుకింగ్. ఆ స్టోన్ మీద కుకింగ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అది మీకు చూపించేస్తున్నాను ఎక్స్క్లూజివ్లీ మన కోసమే అనమాట. స్పెషల్ ఏంటంటే స్టోన్ మీద కుక్ చేసి మనకి ఇస్తారు, అలాగే అక్కడ కూడా ఒక స్టోన్ పెడతారు, దాని మీద పెట్టి సర్వ్ చేస్తారనమాట. బట్ మాక్సిమం చాలా వరకు ఇక్కడే కుక్ చేసేసి అక్కడ జస్ట్ హీట్ చేస్తారు, అంతేనా? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ Birender. మై నేమ్ ఇస్ హేమమాలిని. సో ఈయన చెఫ్ అనమాట. సో ఈయన మనకి వాట్ ఆర్ ద ఐటమ్స్ యు ఆర్ గోయింగ్ టు కుక్? Stone flame. This item is chicken and fish, prawns and mutton, and paneer and mushroom, pineapple and veg kebab. ओके, कितने टाइम लगेगा आपको कुक करने के लिए? मैं कुक करने में जैसे फिश में लगेगा 3 to 4 minutes. Okay. And chicken to 5 to 6 minutes. ओके, सो लाइक टू हीट करने के लिए कितना टाइम लगेगा स्टोन को? स्टोन को हीट करने में एक्चुअली 20 to 25 मिनट्स लगता है. Okay. इसको हम यहाँ पे रेडी करेंगे, अभी ऑर्डर आएगा. ఫోన్ మీద కుక్ చేసేదే కాకుండా గ్రిల్ కూడా ఉంది కదా, ఇప్పుడు మనం గ్రిల్లో ఎలా కుక్ చేస్తారన్నో చూద్దాం. థ్యాంక్ యూ షెఫ్ జీ. థ్యాంక్ యూ. సో ఏఎస్ఎఫ్లో మనం చూస్తున్నాం కదా ఇంత మంచి మెనూని అండ్ ఇన్ని ఐటమ్స్ని, ఇవన్నిటికీ కర్త కర్మ క్రియ ఈయన చెప్పొచ్చు అనమాట. ఈయన పేరే ముఖేష్, హెడ్ చెఫ్ వీళ్ళందరికీ. హాయ్ ముఖేష్, హౌ ఆర్ యూ? సో టెల్ us how you started, అంటే ఈ మెనూ డిసైడ్ అయ్యేది తెలుగు అర్థమవుతుందా? నో, ఓన్లీ హిందీ. సో how it started మెనూ ఆర్ సబ్? Actually we are starting in around 2023, but we are working in 2016 in ancient concept. And we are starting 2023 in first outlet in Gachibowli. Okay. Last June. So we are completed 1 year right now. So this is a ancient, means we are starting lava concept. Lava is a very unique thing in India actually. Yes. So we are preparing all the starter in lava, and after that we are preparing some starter in barbecue. So our main specialty in lava concept. Okay. सो इतने सारे आइटम्स हैं ना यहाँ, और सभी आइटम्स आपने सेलेक्ट किया, आपने चूज़ किया. सो कहाँ से कहाँ एक आइटम चुरा के आया आपने? चुरा के नहीं, एक्चुअली लॉन्ग स्टोरी. सो वी आर यूजिंग डिफरेंट कुजीन्स. अब बताइए आप, यहाँ कितने आइटम्स है रफ में? बफे में हमारे पास वेज में अराउंडिंग 20 आइटम्स हैं. ओके. तो 20 आइटम्स डिफरेंट मीन्स वी हैव सम साउथ इंडियंस, some Mughlai, some Awadhi, some Kashmiri items. You can see we have sambar rice Okay. from the like a South India. This is a paneer lazeez, the Awadhi cuisine from Lucknow. Okay. Dal makhni from Lucknow. So Okay. different item for different cuisine. ओके. टोटल आइटम्स कितने बनाते हैं आज? Total अगर हम mix total item is around 100 plus items. 100 plus items. पक्का? Pakka. You can Sweets, count it. desserts. Sweets, desserts, starter, lava, soup, salad. ओके. Total items 100 plus. 100 प्लस आइटम्स. plus कौन सा आइटम्स ज़्यादा खाते हैं लोग? Lava item. लावा आइटम में Because ज़्यादा we have खाते हैं. lava. ओके ओके. Lava and desserts. लावा एंड डेजर्ट्स. डेजर्ट्स में डेली मेनू चेंज होते हैं और No, we are changing our menu in 15 days. After 15 days. आफ्टर 15 डेज 15 Yes. डेज लाइक डेली आप जो कुक करते हैं उसमें नया आइटम्स भी ऐड करते हैं और हाँ, नया आइटम हमें ऐड करते हैं, बट आफ्टर 15 days. And we are means doing a food festival every twice of the year. ओके फूड फेस्टिवल. Food festival. ओके.
सो और एक लाइक कितने बजे आप लोग लाइक कुकिंग करना कुकिंग स्टार्ट हम मॉर्निंग से स्टार्ट करते हैं, मॉर्निंग 8 o'clock। ओके मॉर्निंग 8 o'clock से स्टार्ट करते हैं तो 11 o'clock तक हमारे लंच रेडी हो जाते हैं। एंड आफ्टर दैट वी आर डूइंग सम मीज अप्लाई इन ब्रेक टाइम्स बिकॉज Okay. आफ्टर 12 o'clock वी गेस्ट इज कमिंग, तो Okay. इन दैट टाइम वी आर नॉट यूजिंग इन मीजा कुकिंग। ओके नाइस। सो कितने बजे तक आप cooking 11:30 करते हैं? 11:30 ये सभी राइस आइटम्स है ना, ये बिरयानी और हलीम, वो सभी कितने टाइम में बनाते हैं आप? टाइम मॉर्निंग का हम आफ्टरनून बनाते हैं मॉर्निंग में, और इवनिंग का हम इवनिंग में बनाते हैं। अच्छा। डिफरेंट टाइमिंग्स और किचन। हाउ इज द क्राउड हियर? क्राउड इज गुड, ओके व्हाट इज द रेस्पॉन्स आफ्टर ईटिंग फूड? इज गुड मैडम, ఇట్స్ గుడ్ good. ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ యా ఇస్ మోస్ట్లీ హ్యాపీ కస్టమర్। ఓకే థ్యాంక్ యూ. సో చూసాం కదా మనకి అక్కడ స్టోన్ పెట్టారు, స్టోన్ మీద కుకింగ్ చూపించాను కదా, మరి ఆ స్టోన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారనమాట. సో మధ్యలో ఇది చూసారు కదా, ఇది ఇలా రిమూవబుల్. సో ఇక్కడ ఈ ప్లేస్లో అక్కడ స్టోన్ తీసుకొచ్చి పెడతారు, పెట్టి దానిపైన బొగ్గులు అవి పెట్టి సో దాన్ని హీట్ చేయడం జరుగుద్ది. దానిపైన లోపల ఏదైతే చేశారో అవే చికెన్, అవే రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ హీట్ చేస్తారనమాట, వేడి తగ్గకుండా, ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా తినడం కోసం. అండ్ చాలా అంటే చాలా స్వీట్స్ ఉన్నాయి, చాలా చీజ్ కేక్స్ ఉన్నాయి, నార్మల్ కేక్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకపోయినా కొన్ని అయితే టేస్ట్ చేసి మీకు ఎలా ఉన్నాయి ఏంటి అన్న చెప్తా. అండ్ ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, సోడాస్ ఉన్నాయి, సో చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం ఏది తినాలా అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ కూడా తినేస్తారనమాట ఒక్కొక్కసారి, అంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్. సో మనం అయితే వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇలా ఒక సెటప్ అన్నది మనకి ఇక్కడ సెట్ చేస్తారన్నమాట ఆ టేబుల్ దగ్గర. ఆ స్టోన్ ఎలా ఉంటుందో, ఈ సైజ్ లో ఒక చిన్న స్టోన్, మనం అక్కడ లోపల పెద్ద స్టోన్ చూసాం కదా కుకింగ్ లో, ఇప్పుడు మనకి ఒక చిన్న స్టోన్ అన్నది మనకి ఇస్తారు. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మనం చూస్తే ఇదే ఆ లావా స్టోన్ అన్నమాట. సో ఏషియంట్ లైక్ స్టోన్ ఏదైతే మెయిన్ అని చెప్తామో థీమ్ కి సంబంధించిన స్టోన్ ఇదే. దీనిపైన బటర్ రాసి మళ్ళీ సో దానిపైన మనకి చికెన్ కానీ రొయ్యలు కానీ ఇవన్నీ కూడా పెడతారు అనమాట, ఫిష్ కానీ ఇవన్నీ పెడతారు. సో అంతవరకు ఈ స్టోన్ అయితే హీట్ ఎక్కాలి. కింద ఆల్రెడీ బొగ్గులు ఉన్నాయి కదా, సో దానిపైన స్టోన్ పెట్టి దాన్ని హీట్ చేస్తున్నారు. సో ఇలా దీని మీద పెట్టి అవి హీట్ అవుతూ ఉంటాయి. మనం తినేసరికి వేడిగా తినాలి, ప్రతి తినే బయట కూడా వేడిగా రుచిగా తినాలి అనే ఒక కాన్సెప్ట్ అనమాట. మనము ఏ బార్బిక్యూ నేషన్కి వెళ్ళినా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టోన్ మీద కుకింగ్. సో అది చాలా బాగుంటుంది. సో ఇందాక మనం ఫిష్ టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం చికెన్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, సో చికెన్ స్టార్టర్ అలా తినేలోపు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఎస్ఎఫ్ వాళ్ళది మస్ట్ ట్రైస్లో మటన్ సూప్ అన్నది మస్ట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ నీట్గా సర్వ్ చేసి ఇస్తున్నారు. చూడండి మీరు మటన్ పీసెస్ ఇవి కూడా మనం సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ ఫేమస్ మటన్ సూప్ అయితే టేస్ట్ చేయడానికి నేనైతే అస్సలు ఆలస్యం చేయదలుచుకోలేదు. అండ్ దానికన్నా ముందు మన కోసం ఇంకా వేరే ఐటమ్స్ తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, దహికా షోలే, ఇది నా ఫేవరెట్ అనమాట. చూడడానికి వెజ్ వాళ్ళు చూస్తే లెగ్ పీస్లా అనుకోకండి, ఇందులో లోపల చూస్తే పెరుగుతోటి స్టఫ్ చేసిన స్టఫ్ ఇదంతా కూడా బ్రెడ్ తోటి చేసిందనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో, నాకు వీళ్ళ దాంట్లో మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అనమాట వెజ్లో. స్మోకీ ఫ్లేవర్ అన్నది చాలా బాగుందన్నమాట. సో నా చేతిలో చూసారా ఎంత అద్భుతంగా దీన్ని డెకరేట్ చేసి మనకి ఇచ్చారు. సో దీని పేరు శాండ్వుడ్ క్యాండీ. నిన్నే దీన్ని క్రియేట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారంట ఏఎస్ఎఫ్ లో. సో టేస్ట్ మాత్రం నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ మనకి మంచి లైక్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ ఫ్లేవర్స్ కావాలి ఏంటి అన్నది మీరు అక్కడ నుండి చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఆల్కహాల్ లాంటిది ఉండదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఫైనల్గా ఏఎస్ఎఫ్ ఏషియన్ స్టోన్ ఫ్లేమ్స్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ ఆఫ్ ద మెనూ అయితే నేను ఈ టేబుల్ మీద పెట్టేయడం జరిగిందనమాట. సో రొయ్యలు, అలాగే ఫిష్, అలాగే చికెన్ పెట్టారనమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో గ్రిల్స్లో ఈ ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇందాక మనం తిన్నాం కదా స్వీట్, నేను నా ఫేవరెట్ డిష్ అన్నాను కదా బ్రెడ్కి సంబంధించి. సో బ్రెడ్కే షోలే డిష్ అక్కడ పెట్టారు. అండ్ నెక్స్ట్ బీట్రూట్ కట్లెట్, ఆ తర్వాత ఆలూ చిల్లీ, అండ్ నెక్స్ట్ లైక్ స్వీట్ కార్న్ పెట్టారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ కబాబ్. సో అండ్ ఇక్కడ మనము స్టార్టర్స్లో చూసుకుంటే లైక్ మెయిన్ కోర్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి సాంబార్ రైస్, ఇది వచ్చేసి మంచూరియా, ఇది వచ్చేసి మనకి గుర్తి వంకాయ కూర అండ్ సాఫ్ట్ నూడిల్స్. అండ్ టేస్టింగ్ అండ్ కర్రీస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి మటన్ కర్రీ
అండ్ రొయ్యల కర్రీ, ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ టేస్టింగ్ కోసం నాన్స్ అండ్ రైసెస్లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ సాఫ్ట్ నూడిల్స్ అయితే మనకి ఈరోజు సర్వింగ్కి ఇచ్చేసారు టేస్టింగ్కి. చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది సాఫ్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్, పెద్దగా మన మసాలాలు ఏముండవు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా. సో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అనమాట. నేను చెప్పినట్టుగానే స్పైసెస్ ఏమి ఎక్కువ లేకుండా సాఫ్ట్ టేస్ట్ చాలా చాలా బాగుందండి. చికెన్ నూడిల్స్ కూడా తినేద్దాం, బట్ ఇవి కూడా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మనం బిర్యానీ నిజంగా చాలా చాలా బాగుంది. సో వెజ్లో మనకి సాంబార్ రైస్ ఇచ్చారు కదా, సో అది టేస్ట్ చేద్దాం. సాంబార్ ఎవరికి నచ్చదు చెప్పండి, హై అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట సాంబార్ రైస్ అంటే. అమేజింగ్. అండ్ ఇది వచ్చేసి మంచూరియా, నైస్. అలాగే గుత్తి వంకాయని కూడా టేస్ట్ చేసేద్దాం, బాగుందండి. మై బెస్ట్ ఈస్ సాంబార్ రైస్ అనేస్తాను నేను. ఎక్కువ స్పైస్ కానీ అవి ఏం లేవు ఈ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఏదైతే తింటున్నామో, ఎందుకంటే పిల్లలు కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ నూడిల్స్ కానీ ఆ ఫ్రైడ్ రైస్ కానీ తింటున్నప్పుడు. అంటే ఎక్కువ మసాలాలు చాలామంది పిల్లలు అవాయిడ్ చేస్తారు, అలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి తింటారనమాట. హలీం టేస్ట్ చేద్దాం. బా. సో ఇక్కడ మనకు చాలా కర్రీస్ ఇచ్చారు కదా, నేనైతే ఫస్ట్ ఎగ్ కర్రీతో ట్రై చేద్దాం అనుకుంటున్నా. బటర్ నాన్ విత్ ఎగ్ కర్రీ. రొయ్యల కూర అండి. బా, ఎగ్ అయితే చాలా చాలా బాగుంది నిజంగానే. రొయ్యల కూర చూస్తుంటే అటు మా ఆంధ్ర సైడు ఎలా కనిపిస్తుందో వండితే కనబడటమే కాదు, టేస్ట్ కూడా అలాగే చాలా చాలా బాగుంది. మటన్ మూలికని ఎవరు మిస్ అవుతారు చెప్పండి, నేనైతే అసలు మిస్ అవును. సో విత్ మటన్ పీసే తిందాం మనం. పీస్ కూడా ఎంత బాగా కుక్ అయింది చూడండి, ఇలా చేత్తో అంటేనే విడిపోతుంది, అంత బాగా కుక్ అయింది మటన్ పీస్ అయితే. నెక్స్ట్ ఫైనల్గా అందరి ఫేవరెట్ చికెన్ అయితే ఉంది. అమేజింగ్ ఉన్నాయి ఇవన్నీ. రైస్తో తిన్నా బాగుంటాయి, నార్మల్గా తిన్నా కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ నాన్స్తో తింటే ఇంకా అదిరిపోయింది. సో ఇన్న తిన్నాం అయిపోయింది అనుకోకండి, ఇంకా స్వీట్ సెషన్ ఉంది. సో స్వీట్స్ కూడా మనం చూసేద్దాం ఎలాగున్నాయి ఏంటి అన్నది మీకు చెప్పేస్తాను, అవి కూడా టేస్ట్ చేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా డెజర్ట్స్ ఉన్నాయి, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది అనమాట. అందులో కొన్ని అయితే టేస్ట్ చేయడానికి నేను వేసుకుంటున్నా. ఇప్పటికే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తిని నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. బట్ మీకు ఎలా ఉంది ఏంటి అన్నది టేస్ట్ చేసి చెప్పడం కోసం నేను కొన్ని అయితే వేసుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయి. గులాబ్ జామున్ ఉంది అండ్ చాక్లెట్ ఫుడ్ బ్రౌనీ ఉంది, మూంగ్ దాల్ హల్వా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మాల్పూరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇది కూడా చాలా చాలా వేడిగా వేస్తారు వీళ్ళు, ఇక్కడే కుక్ చేసి అక్కడ బండిలో కుక్ చేసి ఈ వేడిగా వేస్తారనమాట. మాల్పూరి ఉంది. అండ్ నెక్స్ట్ జిలేబీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, జిలేబీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, జిలేబీ ఉంది. ఆ తర్వాత బటర్ స్కాచ్ కేక్ అనమాట, సో చూసారా. అండ్ ఇది వచ్చేసి కాలా జామున్, అండ్ ఇది వచ్చేసి అజ్మీర్ కలాకండ్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ లెమన్ బీన్ టార్ట్ అంట. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఐస్ క్రీమ్ కూడా ఉంది. అండ్ అన్నిటికన్నా ముందు నా ఫేవరెట్ గులాబ్ జామున్. సో ఇలా పెడితే నాకు అల్లు అర్జున్ పుష్పలో చూసేటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా అనేసి ఇలా వేసేసుకోవాలి నోట్లో. బా, గులాబ్ జామున్ ఫ్యాన్ బేసే వేరుంటుంది కదా. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి జిలేబీ, దీనికి కూడా చాలా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా టేస్ట్ చేస్తాను. జిలేబీ అయితే భలే క్రిస్పీగా చాలా చాలా బాగుంది, యమ్మీ ఉంది. అట్లా మనకి ఇక్కడ పాన్ కూడా ఉంది తెలుసా. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, అలా అలా అలా. సో ఇది చూసారా, ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు ఐస్ ఫుల్ ఐస్ అని చెప్పి అనేవారు కదా, నాకైతే అది బాగా గుర్తొచ్చింది. సో అలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ రీకలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ క్యాండీ కూడా ఉంది, కాటన్ క్యాండీ. అవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు మెమరీస్ అయితే చూడొచ్చు. ఇందులో ఐస్ ఫుల్ ఐస్ అనే కాదు, సో ఇక్కడ మనకి ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ చూస్తే చిన్నప్పుడు మెమరీస్ అన్ని అలా గుర్తొచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం కదా, ఇంత మంచి అంబియన్స్, ఇంత మంచి ఫుడ్, 100+ ఐటమ్స్ తోటి మనకి ఇక్కడ మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు, కార్పొరేట్ పార్టీస్ పెట్టుకోవచ్చు, మొత్తం ఎంటైర్ ఈ రెస్టారెంట్ అంతా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ని అద్భుతమైనవి అన్నీ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా మనకి తగ్గట్టు రీజనబుల్ రేట్స్లోనే ఉంటున్నాయి అన్నమాట. సో వీళ్ళని అప్రోచ్ అవ్వండి, ఏఎస్ఎఫ్ వాళ్ళని. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను.
చక్కగా మంచి క్రౌడ్ తోటి మీ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ఫుడ్ తినాలి అండ్ ఎలా ఉంది అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. సో ఇది ఏఎస్ఎఫ్ అనేది హైదరాబాద్లో 3 ప్లేసెస్లో ఉంది. గచ్చిబౌలిలో ఉంది, హైటెక్స్ది మాల్లో ఉంది అండ్ ఇక్కడ మనకి జూబ్లీస్లో కూడా ఒకటి ఉంది పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర. సో మనం పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర దాంట్లో ఉన్నాము. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో మంచి థింగ్ ఏంటంటే కార్పొరేట్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు, ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పండగ వేసుకోవచ్చు, రచ్చరంబోలో ఆడిచ్చేయచ్చు అనమాట ఏఎస్ఎఫ్కి వస్తే. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.